రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు కాలములను ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకోవాలంట. ఇప్పటి వరకు సంఘములో మనము ఏదో నిర్లిప్తగా వెళ్తున్నాము వస్తున్నాము అనే రీతిగా ఆ యొక్క భక్తిని అనుసరించి విశ్వాసమును ఎక్కువగా వృద్ధి పొందించుకోకపోవటము ఇక చాలు అని భక్తుడు చెప్తున్నాడు. ఎందుకంటే కాలం అనేది సమీపించిందంట. ఇక నిద్రావస్థలో విశ్వాసి జీవితం అనేది ఏమాత్రమూ ఉండకూడదు. ఎందుకంటే విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. కాబట్టి ఆ రక్షణ మనకు అనగా దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని మనము గుర్తెరిగి ఇంకా జాగరూకులమై ఉండాలి. మరి దేవుడు చెప్తున్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, విసుగక ప్రార్థన చేయుడి అని అనేక సందర్భాల్లో ప్రభువు మనలను ప్రార్థన గురించి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన చేయుటలోనే మనము నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఎక్కువ ఏదో బైబిల్ చదువుతాం, వాక్యాన్ని వింటాం, కానీ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. అది యేసయ్య ఉదాహరణగా తాను చేసి మనకు తన జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము యేసయ్యలాగా ప్రార్థన చేయాల్సిందే. ప్రతి పరిస్థితిలోనూ ప్రార్థనే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు నమ్మకాన్ని కలిగిస్తుంది. నీవు ఆ పరిస్థితి గుండా దాటి వెళ్ళటానికి నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే యేసయ్య ఆ గెత్సెమనేటువంటి తోటలో తాను శిలువ మరణానికి అప్పగింపబడబోయే ముందు శిష్యులను తీసుకువెళ్ళి ముమ్మారు ప్రార్థన చేసి వస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి శిలువ మరణం అనే గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక అని అప్పగించుకుంటాడు. అంటే మరణకరమైన పరిస్థితి గుండా వెళ్ళేటప్పుడు కూడా నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి అని ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. మరి అలాంటి పరిస్థితికే ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు నీవు ఈ లోకంలో సజీవుడిగా ఉన్నప్పుడు ప్రార్థించుట మానకూడదు. అదేవిధంగా అనేక లేఖనాలు మనకు చెప్తున్నాయి కదా, యేసయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరినీ స్వస్థపరిచి బోధించిన తరువాత రాత్రి కొండకు వెళ్ళి ప్రార్థనలో గడిపాను అని. మరి కాబట్టి ఈ రీతిగా మనమందరము కూడా ప్రార్థనా జీవితాన్ని గడపాల్సిందే. ప్రార్థన అనేది తప్పనిసరిగా మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి భాగము. కాబట్టి దాన్ని విస్మరించకుండా ప్రార్థన ద్వారానే ప్రతి శోధనను మనము జయించి మన విశ్వాసాన్ని బలపరుచుకొని మనకు అనుగ్రహింపబడిన రక్షణను కాపాడుకొని మరి అనేకుల కొరకు కూడా మనం విజ్ఞాపన చేయగలగటానికి ఆ ప్రార్థనా జీవితాన్ని మనము కొనసాగిద్దాము, అనుసరిద్దాము. మరి ఈ రీతిగా ఉంటేనే కదా దేవుని యొక్క శక్తిని మనము లోకానికి కనబరచగలుగుతాము. అందు నిమిత్తమే ఇక కాలము సమీపించేసిందంట. నిద్ర మేలుకోవాలంట, ఆలస్యం చేయవద్దు. ఆ రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి జాగరూకులమై ప్రార్థనలో నిలకడగా ఉండి ఆ రక్షణను కాపాడుకొని అనేకులను రక్షణ మార్గంలో నడిపిద్దాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి మీ యొక్క గొప్ప కృపతో భద్రపరిచినందుకు వందనాలు. ఇదిగో ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. అవును తండ్రి, మరి కాలము సమీపంగా ఉన్నది, అది మేము గుర్తెరిగి నిద్ర మేలుకొని మరి ఏమాత్రము కూడా జాగరూకము చేయకుండా మేము విశ్వాసాన్ని కాపాడుకొని మా రక్షణ ఇదిగో కాపాడుకుంటూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించేటట్లు, రాకడకు సిద్ధపడేటట్లు, అనేకులను సిద్ధపరిచేటట్లు నీ ఆత్మశక్తితో మా అందరినీ కూడా నింపి నడిపించి ఆశీర్వదించి మా ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకొని మమ్మల్ని ప్రభువా హెచ్చించవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.